ఎవరు లేరండి, మీకు పోటీ ఎవరు లేరండి అసలు. మీ మనస్తత్వం కానీ, మీ నడవడికి కానీ, మీ క్రమం కానీ, పెద్ద కోడలుగా, పెద్దల్లుడిగా, పెద్ద కొడుకుగా ఎవరైనా కావచ్చు, మీకు మీరే సాటి, మిమ్మల్ని బట్టి నేర్చుకోవాలి అన్నట్లుగా ఉండాలి. సిప్పోరా నెంబర్ 1. నిజంగా సిప్పోరా నెంబర్ 1. ఏమ్మా అబ్బాయితో ఏం మాట్లాడలేదా? మాట్లాడలేదు డాడీ. నీళ్లు పోసాడు, ఇచ్చేసాం. అయ్యో భలేదానివి, వెళ్ళి అబ్బాయి ఎక్కడున్నారు తీసుకురా భోజనానికి. ఇప్పుడు వెళుతుంది ఎక్కడికి? సిప్పోరా మోసే దగ్గరికి వెళ్తుంది, బావి దగ్గరికి. వెనక 6 చెల్లెళ్ళు కూడా వెళ్తున్నారు. అక్క నడుస్తుంది, వెనక 6 చెల్లెళ్ళు వెనక నడుస్తున్నారు. మోసేకి తెలియదు ఏమని అంటే, సిప్పోరా నాకు భార్య వద్దని. 6 మరదళ్ళు వస్తున్నారని తెలియదు దీనికి. 6 మరదళ్ళు అవబోతున్నారని తెలియదు. సిప్పోరా మోసేకి భార్య కాబోతుందని తెలియదు. వెళ్ళింది. ఓ అబ్బాయ్, ఓ యంగ్ మ్యాన్, రా మా ఇంటికి రా, మా డాడీ రమ్మన్నారు భోజనానికి అంది. మళ్ళీ ఇంకో మాట్లాడుతుందా? ఫస్ట్ నుంచి మాట్లాడదుగా, పరిచయం లేదుగా. మోసే వెళ్ళాడు. వెళ్ళి ఆకారం చూస్తే ఎవరు అంటే ఐగుప్తియుడి. ప్రియ దేవుని బిడ్డలారా, మా ఇంట్లో ఉండడానికి ఇష్టమేనా? కొద్దిగా ఇబ్బంది, 7 ఆడపిల్లలు ఉన్నారు. సరే మా అమ్మాయిని ఇస్తా అని అన్నాడు. ఉన్నాడు, ఆ ఇంట్లో ఉన్నాడు. అమ్మాయిని ఇచ్చారు, పెళ్లి చేసుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి ప్రేమ ఎప్పుడూ కూడా ఏమవలేదు అంటే తొలగిపోలేదు. యాకోబు రాహేలును ప్రేమించాడు, నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పాడు. అయితే వాళ్ళ మామగారు అన్నాడు, మా అమ్మాయిని కనుక ప్రేమిస్తే నా కొలువు చేయాలి అన్నాడు. చేస్తా అన్నాడు. తన రుజువు చేసుకున్నాడు, తన పనితనాన్ని రుజువు చేసుకున్నాడు. ఎప్పుడూ కూడా యాకోబులో తేడా కలగలేదు. ఈరోజు మోసే విషయంలో కూడా సిప్పోరాని పెళ్లి చేసుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మాటలు చూడండి ఒకసారి. 22వ వచనాన్ని చూస్తే, మోషే ఆ మనుషునితో నివసించుటకు సమ్మతించెను. అతడు తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకిచ్చెను. ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే, నేను అన్య దేశములో పరదేశినే ఇంటిననుకుని వానికి గెర్షోము అని పేరు పెట్టెను. చాలండి. వాళ్ళ నాన్న అడిగాడు ఏమని, ఏమ్మా ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి నీకు ఇష్టమేనా, సమ్మతమేనా? మేము అడుగుతాం స్టేజీ మీద, సేవకులుగా వివాహకర్త అడుగుతాడు, ఈ అబ్బాయిని చేసుకున్నట్టుకు నీకు సమ్మతమేనా? ఈ అమ్మాయిని చేసుకోవడానికి సమ్మతమేనా? వాళ్ళ నాన్న అడుగుతున్నాడు. పాస్టర్ గారు అడిగాయి, ఏమ్మా ఈ అబ్బాయి చేసుకోవడానికి సమ్మతమేనా? సమ్మతమే డాడీ. ఎవరు అబ్బాయి? ఐగుప్తీయుడు. నువ్వెవరు? మిజ్జాను. ఎవరండి? మిజ్జానీరాలు. అంటే ఐగుప్తీయుడు భాష వేరు, ఐగుప్తుడి యొక్క డ్రెస్ వేరు, వాళ్ళ భోజనం వేరు, వారి నాగరికత వేరు, టోటల్ వారి వేరు. మిజ్జానీయులు, వీళ్ళ నాగరికత వేరు, వీళ్ళ వస్త్రాలు వేరు, వీళ్ళ భాష వేరు, వీళ్ళ ఫుడ్ వేరు, వీరి అలవాట్లు వేరు, వీరి సాంప్రదాయాలు వేరు. అయినా కానీ అబ్బాయి ఎవరు ఈవిడికి తెలియదు. మోసే గురించి ఏం తెలియదండి ఈవిడికి. మోసే గురించి ఏం తెలియదు. మోసే ఎలా పరిచయం ఈవిడికి? సామాన్యుడైన ఒక ఐగుప్తీయుడిగా బ్రతకడానికి ఈ ఊరు వచ్చాడనే తెలుసు. ఆయన ఫరో కుమారుడని, ఒక యువరాజు అని, ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఇంకా ఎవరికి తెలియదు అంటే సిప్పోరా తెలియదు. అయినా ఇష్టపడింది. మా డాడీ చెప్పారు గనక, మా మమ్మీ చెప్పింది గనక, మా పెద్దలు చెప్పారు గనక, మా దైవసేవకుడు చెప్పాడు గనక అన్నట్లుగా ఏమైంది అంటే ఇష్టపడి ఓకే డాడీ అని అంది. పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్నాక వాళ్ళకు ఒక కుమారుడు కలిగాడు. ఏం పేరండి? గెర్షోము అంటే అర్థం పరదేశిని. నేను ఇక్కడ ఎవరినండి? పరదేశి. నాకంటూ ఎవరు లేరనుకున్నా దేవుడు తండ్రి లాంటి మావనిచ్చాడు. ఎలాంటి మావనండి? మంచి తల్లి లాంటి భార్యనిచ్చాడు. ఒంటరిగా ఉన్న నాకు ఎంత ఫ్యామిలీ దొరికిందండి? ఓ భార్య దొరికింది, ఒక 6 మరదళ్ళు దొరికారు. ఎంత పెద్ద ఫ్యామిలీ అండి నాకు. ఎవరో లేరు అనుకున్నాను నేను, ఒంటరి వాడిని. ఈ భార్యే నాకు శరణ్యమా అని అనుకున్నా. కానీ ఒకళ్ళు తీసుకెళ్లారు, భోజనం పెట్టారు, పిల్లనిచ్చారు, పెళ్లి చేశారు. ఆయన కూడా పెద్ద మనిషి, ఆయన రఘు ఇత్రుయేలు. కనుక నిజంగా ఈ బిడ్డకి ఏం పేరు పెట్టాలి అంటే గెర్షోం అంటే పరదేశి. దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. మీరు కనుక అలా పెట్టవలసి వస్తే ఏం పెడతారు పేరు? అదృష్టం అని పెడతారా?
లక్కీ అని పెడతారా, లేదా ఎలాగైనా నేను సమర్థుడిని అని పెడతారా? కనుక ఉన్న సందర్భం ఏంటి, నాకున్న పరిస్థితి ఏమిటి అని ఆలోచించాడు. గెర్షోం అని పేరు పెట్టాడు. అయితే అక్కడే ఏమవుతున్నాడు అంటే మామగారు కొన్ని మందలు ఇచ్చాడట, కొన్ని గొర్రెలు ఇచ్చాడు. ఆ గొర్రెలు ఏమవుతున్నాడు అంటే కాస్తున్నాడు. రోజు రోజుకి మంద పెరుగుతుంది. మందలు రోజు రోజుకి ఏమవుతాయి, మందలు ఏమవుతున్నాయి, రోజు రోజుకి పెరుగుతున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. ఆ మందలు రోజు రోజుకి 2 4 చేశాడు, 4 8 చేశాడు, 8 16 చేశాడు. కాస్తున్నాడు. తన పనిలో నమ్మకంగా ఉన్నాడు. భార్య చక్కగా బిడ్డ అలా జీవిస్తున్నారు. ఇప్పుడు ఎన్నాళ్ళు ఎంత వయసు వచ్చేసింది అంటే 80 ఏళ్ళు వచ్చినాయి. ఏనండి, 40 ఏళ్ళు వచ్చినప్పుడేమో రాకుమారుడుగా అవుదాం అనుకున్నాడు. 40 ఏళ్ళు వచ్చినప్పుడు రాకుమారుడుగా పట్టాభిషేకం కొట్టింది, దెబ్బ కొట్టింది. ఏం కొట్టింది? ఐగుప్తిని చంపాడు. ఆ దెబ్బకి ఏమయ్యాడు? పారిపోయి వచ్చాడు. ఇప్పుడు 80 ఏళ్ళు వచ్చినాయి. 80 ఏళ్ళు వచ్చాక స్టాండర్డ్ అవుతున్నాడు. ఈ లోపల ఏం జరిగింది అంటే ఒక ఆ ఏరియాలో హోరేబు కొండ దగ్గర ఒక పొదం చూశాడు. ప్రభు ఏమయ్యాడు అంటే ఈయనకి ప్రతి 40 ఏళ్ళకి ఏదో ఒకటి కొడుతుంది. మొన్న మధ్య పేపర్లో చదివాం, కరోనా వచ్చినప్పుడు 100 ఏళ్ల క్రితం కలరా వచ్చిందట. కలరా వచ్చి చాలామంది చచ్చిపోయారట. అంతకుముందు 100 ఏళ్ళకి ఏదో వచ్చిందట. మళ్ళీ 100 ఏళ్ళకి ఏమొచ్చింది అంటే కరోనా వచ్చిందట. అలా 100 ఏళ్ళకి ఒకసారి ఏదో వస్తానే ఉందంట. ఈయనకి ప్రతి 40 ఏళ్ళకి ఏదో కొడతానే ఉంది. ఈయనకి ఒక 40 ఏళ్ళకి ఏమో చక్రవర్తి కావలసిన వాడు ఆ దేశానికి వెళ్ళాడు. ఇప్పుడు ఇంకో 40 ఏళ్ళకి ఏమో స్టాండర్డ్ అవుతున్నా అనుకున్నాడు. దేవుడు దర్శించాడు. దేవుడు దర్శించి మోషేతో మాట్లాడాడు. మోషే, నువ్వు ఇక్కడ కాదు, నీ ప్రజలు ఏమవుతున్నారు అంటే ఇశ్రాయేలీయులు శ్రమల్లో ఉన్నారు, ఇరుకుల్లో ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు, అక్కడికి వెళ్ళవా అన్నాడు. మనం తీసుకొని జాగ్రత్తగా ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి మామగారితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే 4:18 అటు తరువాత మోషే బయలుదేరి తన మామ అయిన యిత్రో యొద్దకు తిరిగి వెళ్ళి, సెలవైన ఎడల నేను ఐగుప్తులోనున్న నా బంధువుల యొద్దకు మరలా పోయి వారింకా సజీవులై ఉన్నారేమో చూచెదనని అతనితో చెప్పగా, యిత్రో క్షేమముగా వెళ్ళమని మోషేతో అనెను. అంతటి యెహోవా. చాలండి ప్రియ దేవుని బిడ్డలారా, టోటల్ మామగారికి చెప్పాడు. మామయ్య, మా దేశం వేరు, నేను ఐగుప్తీయుడే, కానీ ఇశ్రాయేలీలు మా ప్రజలు. ఇంతకాలం చెప్పలే, ఏ రోజు చెప్పలా. నా ప్రజలు ఇశ్రాయేలీలు, వాళ్ళు పడే బాధలు నా దేవుడు నన్ను దర్శించాడు, నా దేవుడు నాకు కనబడ్డాడు. నేను జ్ఞాపకం చేస్తున్నా, మామగారి దేవుడు వేరే. మామగారి దేవుడు ఎవరు? ఇత్రో రగుయేల్. ఇప్పటికీ కూడా ఇందా నేను చెప్పాను చూసారా, యెరూషలేం బోర్డర్ దాటి మీరు గనక బయటికి వెళితే మిజ్జానీలు నివసిస్తున్నారు. ఇప్పటికీ వాళ్ళు ఒక పెద్ద శిల్పం, ఒక దేవుడు గుడి కట్టుకున్నారు. ఏమిటి ఆ దేవుడి గుడి అంటే ఇత్రోది రగుయేలుది పెద్ద గుడి ఉంటుంది. వాళ్ళ దేవుడు ఇప్పుడు మిజ్జానీల దేవుడు ఎవరు అంటే రగుయేల్ని వాళ్ళు పూజిస్తారు. ఇప్పటికీ కూడా సిప్పోరా బంధువులు ఉన్నారు అక్కడ, సిప్పోరా జాతి వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ కూడా. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. సరే, మామయ్య దగ్గరికి వెళ్ళాడు. మామయ్య, నేను వెళ్ళాలి, మా ఇశ్రాయేలు దేశానికి వెళ్ళాలి, నా ప్రజలందరినీ విడిపించాలి, ఒకసారి చూసి రావాలి అంటే అన్నాడు. వెళ్ళయ్యా, భార్యను కూడా తీసుకెళ్తావా? తీసుకెళ్తా మామయ్య. పిల్లలను కూడా తీసుకొని వెళ్తా అంటే వెంటనే వాళ్ళ మామగారు గాడిద రెడీ చేశారు. రెడీ చేసి జాగ్రత్తగా వెళ్ళిరా అని అన్నాడు. మోషే అక్కడికి వెళ్ళాడు, భార్యను తీసుకొని వెళ్ళాడు. ఎక్కడికి? ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. భార్య అయిన సిప్పోరాను తీసుకొని వెళ్ళాడు, బిడ్డను తీసుకొని వెళ్ళాడు. అయితే కొద్ది రోజులకి మరలా భార్య పిల్లల్ని వెనక్కి పంపించేశాడు. ఎందుకు పంపించాడో మనకు తెలియదు. ఎక్కువ కాలం ఇద్దరు కలిసి లేరు. మోషే సిప్పోరా ఎక్కువ కాలం కలిసి లేరు. ఎందుకు పంపించేశాడు? అక్కడ 10 అద్భుతాలు జరిగినప్పుడు రోగాలు అవన్నీ రప్పించారు కదా. ఈవిడికి ఏదో మొత్తానికి హెల్త్ ప్రాబ్లం రావటమో, లేకపోతే ఈయనకి సేవకు ఆటంకంగా ఉండడమో, మొత్తానికి ఈయన వర్క్ ఎక్కువ చేయాలి. కనుక భార్యతో ఫ్యామిలీతో గడపలేక మొత్తానికి ఇద్దరు మాట్లాడుకొని ఏమయ్యారు అంటే సిప్పోరా తన బిడ్డలు తీసుకొని ఎక్కడికి వచ్చేసింది అంటే తన గృహానికి వచ్చింది ఇష్టపూర్వకంగా. ఈయన అక్కడ వర్క్ చేయడం ప్రారంభించాడు. ఫరో రాజుతో మాట్లాడటం,
ఇవన్నీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఏ రోజు కూడా ఆవిడ మోషేని ఒక మాట కూడా అనలేదు. ఏమని అంటే, నన్ను నా బిడ్డను పంపించేసావు, నీ ప్రజలకు అసలు వెళ్ళే రోజే సిప్పోరు ఏమనాలో తెలుసా? నన్ను ఇక్కడ పెళ్లి చేసుకున్నావు, ఎక్కడ ఉంటానని చెప్పావు, ఇప్పుడు ఎవరి కోసం వెళ్తానంటున్నావు ఈజిప్ట్కి? ఇశ్రాయేలు కోసం వెళ్తానని అంటున్నావు. మనకంత అవసరమా? దేవుడు మనకు పిల్లలు ఇచ్చాడు, రెండోది చక్కగా మందుంది, కాచుకుంటున్నాం, శుభ్రంగా ఉంది మన పరిస్థితి. ఇప్పుడు మనం ఇంత హ్యాపీగా ఉన్నప్పుడు ఆ ప్రజల కోసం అంత ఆలోచించడము అవసరమా అని అనుంటే, నేను రాను అని అనుంటే, మోషేని వెళ్ళనీకపోతే కథ చరిత్ర మరొకలాగుండేది. కానీ ఆ రోజున ఆవిడ ఏమీ మాట్లాడలేదు. పెళ్లి చేసుకుంటావా అంటే సమ్మతించెను. ఈరోజు వస్తావా అంటే పదండి బిడ్డను తీసుకొని. అందుకే నేను ఇందాక చెప్పా, సిప్పోరా నీకు సాటి ఎవరు, నీకెవరో కూడా సరి లేరు. ప్రియ దేవుని బిడ్డ, నిజంగా నీ జాతి వేరు. వాళ్ళ కోసం ఆలోచించి నువ్వు ఇప్పుడు ఇశ్రాయేలు దేశానికి, ఐగుప్తు దేశానికి అవసరమా అందనుకోండి, మోషేకి ఇబ్బంది. కానీ చక్కగా మాట ఉంది, బయలుదేరారు. ఇద్దరు బిడ్డను తీసుకొని బయలుదేరారు. కొద్ది రోజులు ఉన్నారు, మళ్ళా వెనక్కి పంపించేశాడు. పంపించిన తర్వాత అక్కడ కొన్ని అద్భుతాలు చేశాడు మోషే, కొన్ని అద్భుతాలు చేశాడు. చేసిన తర్వాత మళ్ళీ తన ప్రజలు తీసుకొని వస్తున్నాడు. వచ్చేటప్పుడు మామగారికి కబురు చేశాడు. మామయ్య, నేను ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు దేశానికి వెళ్తున్నాను, కనుక నా భార్యను నా పిల్లలు తీసుకొని దారి మధ్యలో నువ్వు కలవాలి అని అన్నాడు. ఎక్కడ కలవాలి? మనిషిని పంపించాడు, కబురు చేశాడు, నా భార్య నా పిల్లల్ని తీసుకొని రావాలి, దారి మధ్యలో నేను ఉంటా. కొన్ని లక్షల మందిని, 20 లక్షల మందికి నేను నాయకుడినయ్యా. ఇప్పుడు ఆ 20 లక్షల మంది తీసుకొని నేను వస్తున్నా, నా భార్య నా పిల్లల్ని తీసుకొని రా అని అంటే, రఘుయ్యలు అన్నాడు, మామగారు అన్నాడు, ఓకే అల్లుడు నేను వస్తా, నీ ప్రయాణాన్ని కొనసాగించు అన్నాడు. ఇప్పుడు బయలుదేరారు. దారి మధ్యలో చూడండి, ఆ వెళ్ళేటప్పుడు చిన్న మాట చెప్పాలి. నిర్గమాకాండం 4వ అధ్యాయం 24వ వచనం. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతని చంప చూడగా, సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనివిటి వైతివనెను. అంతటా ఆయన అతనిని విడిచెను. అప్పుడు ఆమె, ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివనెను. భార్యని తీసుకొని పిల్లల్ని తీసుకొని ఐగుప్తు దేశానికి వెళ్ళేటప్పుడు జరిగిన విషయం దారి మధ్యలో ఒకటి ఉంది. దేవుడట మోషేని చంపేయాలనుకున్నాడు. ఆ దేశానికి వెళ్ళమని దేవుడు వెళ్ళమన్నాడు. ఆ ఇశ్రాయేలు అందరినీ కూడా విడిపించాలి, నువ్వు అవసరం మోషే అన్నాడు. అన్న దేవుడే మోషేని ఏం చేయాలనుకున్నాడు అంటే చంపేయాలనుకున్నాడు. ఇదంతా గమనిస్తుంది సిప్పోరా. ఆవిడకి అసలు ఈ లైన్ తెలియదు. ఏ లైను? ఇశ్రాయేలీయులు దేవుడి గురించి తెలియదు. అదంతా గమనిస్తుంది. ఆవిడ ఒక పూజారి కూతురు, ఆ సిప్పోరా ఒక పూజారి కూతురు, అంతా గమనిస్తుంది. నా భర్త మీదకి వాళ్ళ దేవుడు కోపం వచ్చేసింది. ఎందుకు వచ్చేసింది అంటే, కుమారుడైనటువంటి వారికి సున్నతి చేయించాల. ఇశ్రాయేలుకి దేవుడు నిబంధన చేశాడు. మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. ఆదికాండము 17వ అధ్యాయము 10వ వచనములో ఏముంది అంటే, అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేశాడు, నీ పిల్లల 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 పిల్లలకి ఏం చెయ్యాలి అంటే సున్నతి చెయ్యాలి, వాళ్ళు నా ప్రజలై ఉంటారు, నేను వారికి దేవుడినై ఉంటాను, ఇదే నిబంధన అని అన్నాడు. ఈరోజు మోషే వాళ్ళ పిల్లలు పెద్దోళ్ళైనా కానీ ఏం చేయలేదు అంటే సున్నతి చేయలే. సున్నతి ఎప్పుడు ఆచరించాలి? 8వ రోజు చెయ్యాలి. ఎన్నో రోజు అండి? చాలామంది ఏమంటారంటే, మోషే అన్నాడంట, చేద్దామన్నాడట, అయితే భార్య ఇష్టపడలేదట. మనం మిజ్జాన్లో ఉంటున్నామండి, ఇక్కడ కొన్ని లెక్కలు ఉన్నాయి మనకి, అక్కడది ఎందుకండి అని అడ్డుపడింది అని చెప్తారు కొంతమంది. సరే, ఏదేమైనా నా భర్త చనిపోయే పరిస్థితి వచ్చింది, వద్దు, ఆ దేవుడు మాటే విందాం, నా భర్త నాకు కావాలి కనుక విందాం అని వెంటనే అక్కడ ఒక రాయి ఉంటే తన కొడుకుకి సున్నతి అంటే సుల్తి. ప్రియ దేవుని బిడ్డలారు, వెంటనే అక్కడ కట్ చేసి ఆ చర్మాన్ని కింద పడేయగా దేవుడు ఉగ్రత ఆగిపోయింది. రక్తం గారుతుంది, దూసిడితో పట్టింది, బిడ్డకి రక్తం గారుతుంది. ఆ సున్నతి చేసాము, ఆ రక్తం చేతిలో పట్టింది. పట్టి ఒక మాట అంటుంది,
ఈరోజు నువ్వు నాకు రక్త సంబంధివైన పెనిమిటివనిను. ఇంతవరకు ఆ మాట వాళ్ళ. నువ్వు నాకు ఏ భర్తవో తెలుసా? రక్త సంబంధివైన పెనిమిటి. ఎలా రక్త సంబంధి అయిన పెనిమిటి అయ్యాడు ఈయన అని అంటే ఒక్కసారి మీకు జ్ఞాపకం చేస్తా. ఆదికాండం 25వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకొనెను. ఆమె పేరు కెతూరా. ఆమె అతనికి జిమ్రాను, నెంబర్ 1 జిమ్రాను, యోక్షాను, రెండో వాడి పేరు యోక్షాను, మేదాను, 3 మేదాను, మిద్యాను. చాలండి. అబ్రహాము వీళ్ళందరికీ మూల పురుషుడు ఎవరు? మోషే వీళ్ళందరికి మూల పురుషుడు. ఇశ్రాయేలుకి మూల పురుషుడు ఎవరు? హెబ్రీలకు మూల పురుషుడు ఎవరు? యూదులకు మూల పురుషుడు ఎవరు? క్రైస్తవులకు మూల పురుషుడు ఎవరు? ఆ అబ్రహాము ఫస్ట్ భార్య చనిపోయింది, రెండో పెళ్లి చేసుకున్నాడు కెతూరా. ఆవిడికి 6 పిల్లలు పుట్టారు. 6 పిల్లల్లో 4వ వాడు ఎవరో తెలుసా? ఇప్పుడు వాళ్ళే మిద్యానీయులు. అబ్రహాములో నుండి వచ్చిన వాళ్ళే ఇశ్రాయేలీలు. మోషే ఎవరిలోంచి వచ్చాడు? ఇశ్రాయిల్లోంచి వచ్చాడు. అది అబ్రహాములోంచి వచ్చాడు. ఈవిడు కూడా ఎవరిలోంచి వచ్చింది? ఒక భార్య వలన కలిగిన వాడు శారాలోంచి వచ్చినవాడు మోషే. మిద్యానీయులు ఎవరిలోంచి వచ్చారు అంటే, అందుకే ఆవిడ ఏమన్నది అంటే, నువ్వు నాకు రక్త సంబంధి, ఒకే రక్తం నుంచి వచ్చాం. మీ నాన్న ఒక్కడే, మా నాన్న ఒక్కడే, నువ్వు రక్త సంబంధమైన భర్తవనిను. ప్రియమైన దేవుని బిడ్డ, మిద్యానీయులు బయటోడు కాదని అర్థమైంది ఇప్పుడు. సరే, ఆ సున్నతి చేయించింది, అక్కడికి వెళ్ళారు, కొద్ది రోజులు ఉన్నారు, తిరిగి రిటర్ను వచ్చేసింది. నిజంగా సిప్పోరా గురించి మనం మాట్లాడాల్సింది ఆవిడ ఆచారాలు కాదు, అలవాటు లేదు సున్నతి. అయినా కానీ అలవాటు లేనిది ఏం చేసుకుంది అంటే అలవాటు చేసుకుంది. ఈ క్రమాలు అలవాటు చేసుకుంది. నా భర్త ఏ దేవుని సేవిస్తున్నాడు, నా భర్త ఎక్కడికైతే వెళ్తున్నాడు అదే దేవుడిని, అదే ఆ నిబంధన నేను కూడా కొనసాగించాలి. వెళ్ళింది, కొద్ది రోజులు ఉంది, మళ్ళీ దారి మధ్యలోకి మామగారు తీసుకొచ్చి కలుపుతున్నాడు. వాళ్ళిద్దరిని కూడా భార్య భర్తలు కలుపుతున్నాడు. నిర్గమాకాండం 18వ అధ్యాయం చూస్తే 2వ వచనం చదవండి. మోషే మామ అయిన ఆ ఇత్రో తన యొద్దకు పంపబడిన మోషే భార్య అయిన సిప్పోరాను ఆమె 2 కుమారులను తోడుకొని వచ్చెను. అతడు అన్య దేశములో నేను పరదేశిననుకుని వారిలో ఒకనికి గెర్షోము అని పేరు పెట్టెను. నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించిననుకుని 2వ వానికి ఎలియాజరు అని పేరు పెట్టెను. చాలండి. ప్రియ దేవుని బిడ్డ, ఎలియాజరు అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క సహాయము, దేవ సహాయము. పెద్ద అబ్బాయికి ఏం పేరు పెట్టాడు? గెర్షోము. నేను పరదేశిని, ఒంటరి వాడిని, దేవుడు నాకు ఇంత కుటుంబాన్ని ఇచ్చాడు, తండ్రి లాంటి మామనిచ్చాడు, చక్కటి భార్యనిచ్చాడు, 6 మరదలనిచ్చాడు, పరదేశినైన నాకు ఇలా చేశాడు. 2వ అబ్బాయి పుట్టాడట. ఆ 2వ అబ్బాయికి ఏం పేరు పెట్టాడు అంటే దేవుని యొక్క సహాయము. ప్రియ దేవుని బిడ్డలారా, సిప్పోరా గురించి బైబిల్లో 3 చోట్లే ఉంది. 2వ అధ్యాయం నిర్గమాకాండం, 4వ అధ్యాయం, 18వ అధ్యాయం. ఈ 3 సందర్భాల్లో మాట్లాడింది ఒక్కసారి, సిప్పోరా ఒక్కసారి. కనుక ఆవిడకి అంతా మనం చెప్పుకోవసలా. కానీ ఏం మాట్లాడిందో తెలుసా? ఆ మాట అయినా నువ్వు రక్త సంబంధమైన నాకు పెరిమిటివి ఒకసారి మాట్లాడింది. కానీ ఆ మాట చాలా గొప్పది. సరే ప్రియ దేవుని బిడ్డలారా, ఏ రోజు కూడా సిప్పోరా మోషేని పన్నెత్తి మాట్లాడాల. మోషేకు వచ్చిన కష్టాలన్నీ ఇశ్రాయేల్తోనే వచ్చినాయి. మోషేకి వచ్చిన కష్టాలన్నీ ఇశ్రాయేల్ వచ్చినాయి. కానీ ఇంట్లోంచి ఒక కష్టం రాల. ఇంట్లో నుంచి ఒక కష్టం కూడా మోషేకి రాల. ఒక ఇబ్బంది కూడా భార్య ద్వారా కానీ పిల్లల ద్వారా కానీ ఒక్క ఇబ్బంది లేదు. వచ్చిన ఆటుపోట్లన్నీ కూడా అరణ్యములో ఇశ్రాయేల్ ద్వారా, దాతాను, అబీరాము, కోరహు ఇశ్రాయేల్ ద్వారా వచ్చాయి. అయితే ఈరోజు వాళ్ళు వెళుతున్నారు. తర్వాత ఏమైపోయిందో తెలియదు. సిప్పోరా ఏమైపోయిందో తెలియదు. చివరిదాకా లేదు. ఆవిడ ఎక్కడ చనిపోయిందో కూడా తెలియదు సిప్పోరా. అయితే కొంతమంది ఏమంటారంటే మళ్ళీ 2వ స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ ఎవరు అంటే కూషు దేశస్తురాలు. ఎవరు? కూషు దేశస్తురాలును సిప్పోరా ఒకటే అని కొంతమంది అంటారు.
కాదు కాదు, మనకు ఆధారాలు లేవు, ఒకటి అంటలేదు. సిప్పోరా చనిపోయినప్పుడు కూషు దేశస్తురాలను చేసుకున్నాడు ఆయన. ఆవిడ ఎవరు అంటే నల్లగా ఉంటుంది, నల్లగా ఉండదు. మధ్యధర ప్రాంతంలో వాళ్ళు కింద నార్త్ సైడ్ ఉంటారు, అనగా ఒకవైపు నుండే ప్రాంతంలో ఉంటారు. వాళ్ళకి ఎండ ఎక్కువ వల్ల వాళ్ళు నల్లగా ఉంటారు. అయితే ఈ నల్లగా ఉన్న ఆవిడని పెళ్లి చేసుకోవటంతో కాస్త అక్క ఫీల్ అయింది. ఎవరు? మిరియాం. తమ్ముడు నల్లమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని కొద్దిగా సనిగినట్లుగా మనకు బైబిల్లో ఉంటుంది. ఆవిడ వేరే కూషు దేశం. సిప్పోరా చనిపోయింది అని చెప్తారు. ఎందుకు చనిపోయింది అంటే అరణ్యంలో ఆవిడకి వాతావరణము సరిపడలా. పారార అరణ్యం కానీ, సీను అరణ్యం కానీ, కాదేశు బర్ని అరణ్యం కానీ, ఈ అరణ్యాల్లో తిరగటం వల్ల బాగా వేడెక్కువ, అరణ్యంలో వేడెక్కువ. ఈ వేడికి తట్టుకోలేక దారి మధ్యలోనే ఆవిడ చనిపోయిందని. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ రోజు కూడా ఆవిడ తన ఫ్యామిలీని కానీ తన పిల్లల కోసం కానీ మోషేని ఒక మాట అన్నది లేదు. మోషే పక్కన ఎప్పుడు ఎవరుండేవాళ్ళు తెలుసా? మోషే కొడుకులు కాదు ఉండేది. ఎవరుండేవాళ్ళు? కుడివైపున యెహోషువ ఉండేవాడు. ఇప్పుడు గనక ఏమనాలో తెలుసా? ఇంకో భార్య అయితే ఏమనేది ఏంటంటే, ఎప్పుడు యెహోషువ ఉంటాడు ఏంటండి, మీ కుడి ప్రక్కన ఎవరు ఉండాలి అంటే గెర్షోము ఉండాలి, ఎడం ప్రక్కన ఎవరు ఉండాలి అంటే ఎలియాజరు ఉండాలి. మీకు ఈ 40 ఏళ్ళు ఆ యెహోషువనే. ఇంకా మీకు ఎప్పుడన్నా అయితే మీ అన్న ఉంటాడు అహరోను, లేదా పెద్ద ఆయన ఊరు ఉంటాడు ముసలాయన. ఈ కుర్రోడే ఏంటండి, మన పిల్లలు లేరా, వాళ్ళు ఎందుకని మీరు లైన్లోకి తీసుకురాలేదు అని ఏ రోజు కూడా అన్న ఆవిడ కాదు. ఎవరు అంటే సిప్పోరా. ఏ రోజు మాట్లాడలేదు. అందుకే ఆవిడకి సాటి ఎవరో లేరు. సిప్పోరాకి సాటి ఎవరో లేరు. ప్రియ దేవుని బిడ్డలారు, ఎందుకంటే ఏ రోజు కూడా వాళ్ళు మోషే తర్వాత నాయకుడు అవల, మోషే పిల్లలు నాయకులు అవల. మోషే తర్వాత నాయకుడు ఎవరయ్యారు అంటే యెహోషువ అయ్యాడు. మోషే తర్వాత యాజకులు ఎవరయ్యారు అంటే అహరోను పిల్లలు అయ్యారు. ఎవరయ్యారండి? మోషే ఉండగా వాళ్ళ అన్న అహరోను యాజకుడు. ఇప్పుడు తర్వాత పిల్లలన్నా ఏమవ్వాలి? మోషే పిల్లలు యాజకులు అవ్వాలి. యాజకులు అవ్వాల, అహరోను పిల్లలు యాజకులు అయ్యారు. మోషే నాయకుడు. మోషే స్థానం ఎవరికి వచ్చింది అంటే యెహోషువకు వచ్చింది. ఏ రోజు పిల్లలు లైను నాయకుడు అవ్వలేదు, యాజకులు కూడా అవ్వలేదు. ఏ రోజు సిప్పోరా మాట్లాడాల. కానీ దేవుడు మాత్రం మోసే పిల్లల్ని ఎక్కడ విడిచిపెట్ట. న్యాయాధిపతుల గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం. దానియేలు చెక్కబడిన ఆ ప్రతిమను నిలుపుకొనిరి. మోషే మనవడును గెర్షోము కుమారుడైన యోనాతాను అనువాడును వాని కుమారులను ఆ దేశము చెరపట్టబడి వరకు దానియేలు గోత్రమునకు యాజకులై ఉండిరి. చాలండి. దేవుడు మోషే కుమారుడైన గెర్షోము వాళ్ళ పిల్లల్ని ఏం చేశాడు తెలుసా? యాజకులుగా చేశాడు. దేవుడు విడిచిపెట్టల. దేవుడు వాళ్ళని ఏం చేయలేదు అంటే విడిచిపెట్టలేదు. మరొక మాట, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయము 24-25 వచనాలు. మోషే కుమారుడైన గెర్షోముకు పుట్టిన షెబూయేలు బొక్కసము మీద ప్రధానిగా నియమింపబడిను. చాలండి. ఎవరిని? గెర్షోము పిల్లలు అంటే మోషే మనవళ్ళని దావీదు కాలము నాటికి దేవుడు ఎక్కడ అంటే ధనాగారం మీద, బొక్కసం అంటే ధనాగారం అంతటి మీద, ఓ ప్రకేముంది యాజకులుగా చేశాడు. ధనాగారం అంతటి మీద నమ్మకస్తులు మీరు ధనాగారం మీద ఉండాలి. నీతిమంతులు పిల్లలని దేవుడు విడిచిపెట్టడం కానీ అడుక్కునేవారుగా కానీ చేయడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నా, ఈ 30 ఏళ్లలో పేదలైన తల్లిదండ్రులను చూశాను నేను. అందులో నేను కూడా ఒకడిని. మనం చేసిన భక్తి వల్ల పిల్లలు దీవించబడిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. తల్లిదండ్రులు భక్తి భావాలను బట్టి పిల్లలు దీవించబడిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు వాళ్ళు వచ్చేసరికి తల్లిదండ్రులు ఏ పరిస్థితిలో ఉన్నారో నేను చూసా. ఎంత కష్టంలో ఉన్నారు. రిక్షా దొక్కిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. కష్టపడి రోజుకి 50-100 సంపాదించిన వాళ్ళు ఉన్నారు. కానీ భక్తిలో మాత్రం నమ్మకంగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు మంచిగా చదువుకున్నారు,
మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, మంచి స్థాయిలో ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళ తల్లిదండ్రులు చేసిన భక్తి, మోషే చేసిన భక్తి, మోషే చేసిన ఆ ఆత్మీయత దేవుడు పిల్లలు వచ్చేసరికి విడిచిపెట్టల. మా తల్లి ప్రార్థన మమ్మల్ని విడిచిపెట్టల, మా తల్లి ప్రార్థన మమ్మల్ని విడిచిపెట్టల. అలాగే మీ విషయంలో మీ పిల్లల్ని దేవుడు ఎక్కడ విడిచిపెట్టల. మీ ప్రార్థనను బట్టి, మీ త్యాగాన్ని బట్టి, మీ సమర్పణ బట్టి చిన్న చిన్న ఉద్యోగాలు, చిన్న చిన్న వర్కులు చేస్తున్నా ఈరోజు పిల్లలు మంచి స్థాయిలో ఉన్నారు, మంచి స్థాయిలో ఉన్నారు. మోషే జీవితంలో అదే జరిగింది. దేవుడు లాస్ట్కు దావీదు టైం వచ్చేసా నాటికి కూడా మోషే పిల్లల్ని నమ్మకమైన పరిచయంలో నిలబెట్టాడంట దావీదు. నిజంగా ఆ రోజున మోషే పిల్లల నాయకులు అవల, మోషే పిల్లలు యాజకులు అవల. నాయకుడేమో యెహోషువ అయ్యాడు, యాజకులేమో అహరోను పిల్లలు అయ్యారు. కానీ మోషే పిల్లలు ఏమయ్యారు తెలుసా? యాజకులుగా తర్వాత అయ్యారు. రెండోది ధనాగారం మీద ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ రోజు సిప్పోరా ఒత్తిడి తీసుకురాలా. నా కొడుకు యాజకుడు అవ్వాలి, నా కొడుకు ఇలా ఉండాలి, నా కొడుకు నాయకుడు అవ్వాలి, నువ్వు యెహోషువని వేసుకొని తిరుగుతావేంటి అని ఒక్కరోజు మాట్లాడు. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున సిప్పోరాకి ఎవరో పోటీ ఎవరో కూడా, సాటి ఎవరు కూడా లేరు. సిప్పోరా అంటే పిచ్చుక, చిన్న పక్షి అని అర్థం. కానీ నిజంగా ఇశ్రాయేలు జాతి అలా ఉంది అంటే ఈవిడే మూలం కదండి. మోషేను అందనుకోండి, మోషే అక్కడికి వెళ్ళేవాడు కాదు. ఇశ్రాయేలీలు ఏమయ్యేవాళ్ళు? వెళ్ళకపోతే అయిపోయేవాళ్ళు, పతనం అయిపోయి. అప్పుడు ఎవరు వచ్చేవాళ్ళు కాదు? మరియమ్మ వచ్చేది కాదు. మరియమ్మలో నుండి ఎవరు వచ్చేవాళ్ళు కాదు? యేసయ్య వచ్చేవాళ్ళు కాదు. మోషే వెళ్ళాడు కనుక ఆ జాతి నిలబడింది. ఆయన వెళ్ళాడు కనుక జాతి నిలబడింది. ఆ జాతి నిలబడడానికి గల కారణం మోషే వెళ్ళడానికి కారణం వెనకున్న సిప్పోరా. దేవుడి మాటలు వెనుకల్లో దీవించును గాక.